ఎంతసేపు ఒక్కటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉంది. అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తాం, తెగింపుంటే వస్తాం. ఎంత తెగించే గుణం అంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. ఇది సార్ ఇంకా దీని తర్వాత చాలా అన్నారు, ప్రజలందరూ వినే ఉంటారు. జడ్జిలు ఊరుకుంటారా, కోర్టులు ఊరుకుంటారు, ఇవన్నీ చెప్పినాయి. అయితే ఇందులో నాకు అబ్జర్వ్ చేసిన కొన్ని కీలక అంశాలు, 3 అంశాలు ఇందులో ప్రధానంగా. భారతీయ జనతా పార్టీ నాయకులు 2 మాత్రమే స్పందించారు, మిగిలిన వాళ్ళు ఎందుకు స్పందించలేదు అనేది ఒకటి. అదే ఇంకో విషయం కూడా అన్నారు ఈయన, అమిత్ షా గురించి ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు అనేది కూడా ఒక మాట. అంటే ఈయన అసలు వెళ్ళారా లేదా, నేను వెళ్ళలేదు, ఇది క్లారిటీ ఇవ్వలేదు. కానీ అమిత్ షాని ఇన్వాల్వ్ చేయడం, బీజేపీ నాయకులు దీన్ని ఎందుకు ఖండించలేదు అని చెప్పడం ఎలా చూడాలి? ఏ సందర్భంలో ఏ అంశం మీద ఎలా స్పందించాలి అన్నటువంటి ద్వారా దాంట్లో ఒక హుందాతనము, ఒక స్థాయి మెయింటైన్ చేయాలి. పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అంశం కాదు అది, నెంబర్ 1. ఇంకోటి, ఒక విశ్లేషకుడు కొన్ని వందలు మాట్లాడుతుంటాడు. అమిత్ షా గురించి మాట్లాడినందుకు బీజేపీ వాళ్ళందరూ స్పందించరు. ఎందుకంటే ఆయన కమ్యూనిస్ట్ అని బీజేపీ వాళ్ళకి తెలుసు. నాగేశ్వర్ గారు ఒక కమ్యూనిస్టు, ఆయన బీజేపీని ద్వేషిస్తాడు, అప్పుడప్పుడు పొగుడుతాడు, అంతే. ఆయన భావజాలమే భారతీయ జనతా పార్టీ వ్యతిరేక భావజాలం. దానికి అనుగుణంగా